తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో అక్రమ సారా బట్టీలపై పోలీసులు దాడులు చేశారు. గుట్టుగూడెంలో సారా తయారీ కేంద్రంపై దాడులు చేసి భారీగా నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. 120 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. దీనికి తోడు 5,000 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు. 3 గ్యాస్ సిలిండర్లతో పాటు సారా తయారు సామాగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసుకు సంబంధించి 2 అదుపులోకి తీసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ గారైన పి జగదీష్ గారి ఆదేశాల మేరకు కొవ్వూరు సబ్ డివిజన్ ఎస్డిపిఓ గారైన కేసీహెచ్ రామారావు గారి పర్యవేక్షణలో ఈరోజు గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గోపాలపురం నుండి ఉడుగుడు వెళ్లే రోడ్లో మెట్ట ప్రాంతంలో సారా తయారు చేస్తున్న పక్కా సమాచారం మేరకు సిబ్బందితో మేము రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో సారా తయారు చేస్తున్న 2 వ్యక్తుల్ని స్పాట్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటికే తయారు చేసిన 120 లీటర్ల సారాను కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ప్రదేశంలో మేము సెర్చ్ చేయగా మా సిబ్బందితో పాటు సారా తయారీకి ఉపయోగిస్తున్న 6,000 లీటర్ల బెల్లపు ఊట ఎఫ్జే వాష్ కూడా 30 డ్రమ్ముల్లో మేము ఐడెంటిఫై చేసి అక్కడే స్పాట్ లో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. సారా తయారీకి ఉపయోగిస్తున్న 3 సిలిండర్లు, 2 స్టవ్లు, ఇతర పాత్రలు కూడా సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిలిద్దరిని కూడా కోర్టు వారి ముందు హాజరుపరచారు.